దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26లో యేసు పేరు 26 గ్యాప్తో ఉంది. దేవుని నామము విలువ 26. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఏదో గొప్ప కార్యం చేయడానికి, తన రాకడకు సమయం ఆసన్నమైందని చెప్పడానికి ఈ 26 అనే సంఖ్య ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడేమో అనిపిస్తుంది. మన కళ్ళ ముందు కనిపిస్తున్న సంవత్సరం, మన తలుపు తడుతున్న సంవత్సరం 2026 మనకేదో చెప్పాలనుకుంటుంది. మెస్సియ మరణం గురించి దానియేలు 9:26లో చెప్పబడింది. ఆయన పేరును సరిగ్గా 26 అక్షరాల్లో గ్యాప్లో దాచిపెట్టింది. ఇది చిన్న విషయం కాదు. యేసు పేరు 26 అక్షరాల గ్యాప్తో రావడం, మనం 2026వ సంవత్సరం ఉండడం, కాలం ఆసన్నమైందని ఈ సంఖ్యలు మనకు అలర్ట్ అని హెచ్చరిస్తున్నాయా? నేనిక్కడ ఖచ్చితంగా 2026లోనే యేసు ప్రభు వస్తారని డేట్ ఫిక్స్ చేయడం లేదు. దయచేసి గమనించాలి. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఆ దినమైనను ఆ గడి అయినను ఎవరికీ తెలియదు అని. అలాగే వాక్యంగా ఉన్న దేవుడు సంగతిని పరిశోధించమని కూడా చెప్పాడు. లేఖనాలను పరిశోధించమని కూడా చెప్పాడు. దేవుడు మనకు కొన్ని కాలములను, సమయములను గమనించమని చెప్పాడు. ఈ ప్యాటర్న్ చూస్తుంటే 2026 అనేది ప్రవచనాత్మకంగా చాలా ప్రాముఖ్యమైన సంవత్సరంగా మారబోతుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు మరొక వచనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం తర్వాత వచ్చే వచనం ఏది? 27వ వచనమే కదా. ఈ విషయం ఇంకొంచెం జాగ్రత్తగా చూడండి. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం 27వ వచనం దేని గురించి మాట్లాడుతుంది? మనందరికీ తెలుసు, అది శ్రమల కాలం గురించి మాట్లాడుతుంది. క్రీస్తు విరోధి వచ్చి ఇశ్రాయేలుతో 7 సంవత్సరాల ఒప్పందం చేసుకుంటాడని చాలామంది పండితులు నమ్ముతారు. అందులో 3.5 సంవత్సరాలు శ్రమల కాలం. ఈ 7 సంవత్సరాలు అనేది చాలా ముఖ్యం.